హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్తను అయితే తెలియజేయడం జరిగిందండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. 2026కి సంబంధించి తల్లికి వందనం పథకం కింద నిధులు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనేటువంటి సమాచారం అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే రావడం జరిగిందండి. ఈ నిధులు ఎప్పుడు విడుదల కాబోతున్నాయి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, కొత్తవారు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకాన్ని గత ఏడాదిలో అయితే ప్రారంభించడం జరిగిందండి. తల్లికి వందనం పథకం కింద గత ఏడాదిలో 13,000 రూపాయలు లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందండి. ఎవరైతే విద్యార్థులు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతూ ఉన్నారో వారి యొక్క తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. దాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది జూన్ 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు తల్లిదండ్రుల ఖాతాల్లో ఎవరైతే తల్లి ఉంటారో వారి యొక్క ఖాతాల్లో 13,000 రూపాయలు తల్లికి వందనం పథకం కింద నిధులనేవి జమ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ తల్లికి వందనం జూన్ 19వ తేదీన విడుదల చేసిన తర్వాత మీ బ్యాంక్ ఖాతాల్లోకి జమ కావాలంటే మీరు కొన్ని అర్హతలు అనేవి కలిగి ఉండాలండి. అర్హతలు ఏంటి అనేటువంటి సమాచారం అనేది తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుందండి. ఇతర రాష్ట్రాల వారికి ఈ తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉండదు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రభుత్వం చేత గుర్తించబడిన పాఠశాలలో విద్యార్థులు చదువుతూ ఉంటేనే వారికి తల్లికి వందనం పథకం కింద నిధులు జమ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల్లో భాగంగా ఎవరైతే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతూ ఉన్నారో విద్యార్థులు వారికి మాత్రమే తల్లికి వందనం పథకం వర్తిస్తుంది. అదేవిధంగా 4 చక్రాల వాహనం ఎవరైతే వాడుతూ ఉంటారో, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే కారు ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో వారికైతే ఈ తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉండదు. అదేవిధంగా అటెండెన్స్ స్కూల్లో హాజరు అనేది 75% నమోదై ఉంటేనే వారికి తల్లికి వందన పథకం కింద 13,000 రూపాయలు పొందేందుకు అవకాశం ఉంటుందని మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఎవరికైతే 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో భూమి ఉంటుందో వారు ఈ తల్లికి వందన పథకానికి అనర్హులనైతే మనకి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కరెంటు బిల్లు అనేది 300 యూనిట్ల కంటే ఎక్కువ కనుక వచ్చినట్లయితే వారు కూడా తల్లికి వందన పథకానికి అనర్హులుగా గుర్తించబడుతుందని మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. సో ఈ విధంగా మీరు అర్హతలు కలిగి ఉంటే తల్లికి వందన పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి ఫైనల్ లిస్ట్ కనుక విడుదల చేసినట్లయితే ఆ ఫైనల్ లిస్ట్లో మీ పేరు కనుక ఉంటేనే మీకు ఈ తల్లికి వందనం పథకం అనేది రావడం జరుగుతుందండి. ఒకవేళ మీరు కనుక మీ మొబైల్లో స్టేటస్ కనుక చెక్ చేసుకున్నట్లయితే అందులో ఎలిజిబిలిటీ అని కనుక ఉన్నట్లయితేనే మీకు ఈ తల్లికి వందనం పథకం అనేది వర్తించడం జరుగుతుంది. ఒకవేళ కనుక ఇన్కమ్ ట్యాక్స్, అదేవిధంగా వెహికల్, అదేవిధంగా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే మీకు అక్కడ కనుక చూపించినట్లయితే వారికి కూడా ఈ నిధులనేవి జమ అయ్యేందుకు అవకాశం అయితే ఉండదు. సో ఈ రకమైన కారణాలతో చాలామందికి తల్లికి వందనం పథకం కింద నిధులు అనేవి ఆగిపోయేందుకు అవకాశం అయితే ఉంటుందండి. చాలా వరకు 4 చక్రాల వాహనం కలిగి ఉండడం వల్ల, అదేవిధంగా ఎక్కువ కరెంటు బిల్ రావడం వల్ల, ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండడం వల్ల, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ భూమి కలిగి ఉండడం వల్ల, సో ఈ రకమైన కారణాలతో చాలామందికి తల్లికి వందనం పథకం కింద నిధులు అనేవి ఆగిపోతున్నాయండి. సో ఓకేనా, ఒకసారి మీరు స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత ఇవైతే గమనించండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం కింద 13,000 రూపాయలు ఎందుకు జమ చేస్తున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మిగతా 2,000 రూపాయలు ప్రతి విద్యార్థి దగ్గర స్కూల్ మెయింటెనెన్స్ ఖర్చుల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అయితే ఖర్చు చేయడం జరుగుతుందండి. ఆ 2,000 రూపాయలతో ఫీజు అంటే ఏదైతే స్కూల్స్ ఉంటాయో వాటి యొక్క మెయింటెనెన్స్ ఖర్చుల కోసం, అంటే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం కోసం, అదేవిధంగా మరుగుదొడ్లు కొత్తవి ఏర్పాటు చేయడం కోసం, సో ఈ రకంగా ఉపయోగించడం జరుగుతుందంటే సమాచారం. సో ఓకేనా, జూన్ 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఇంట్లో ఎంతమంది చదువుతూ ఉంటే 75% హాజరు కలిగి ఉండి వారందరికీ 13,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి తల్లికి వందన పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎన్వక్ చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.